హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ అయిన యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ అనే టాపిక్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ టాపిక్ అన్నది ఇన్ ద పాయింట్ ఆఫ్ న్యూమరికల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో బీ ఫోకస్ టిల్ ద ఎండ్. ఇక మన వీడియో స్టార్ట్ చేస్తే, లెటర్స్ సే మనము ఇప్పుడు ఒక ఆర్చరీ కాంపిటీషన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇందులో మనకు 2 ఆర్చర్స్ ఉన్నారు, ఆర్చర్ 1 అండ్ ఆర్చర్ 2. సో ఆర్చర్ 1 ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రతిసారి తను షూట్ చేసినప్పుడు యారోస్ని లేదా డాట్స్ని ఎగ్జాక్ట్గా మనకు టార్గెట్కి చాలా క్లోజ్గా యారోస్ని వదలడం జరుగుతుంది. అది ఆర్చర్ 1. అండ్ ఆర్చర్ 2 ఏం చేస్తున్నాడంటే, తను యారోస్ని కరెక్ట్గా టార్గెట్ దగ్గరికి వదలట్లేదు, కానీ ప్రతిసారి అతను వదిలినప్పుడు ఏమవుతుందంటే, లెటర్సే సో ఆర్చర్ 1 వచ్చేసి ఇలా టార్గెట్కి ఆల్మోస్ట్ క్లోజ్గా యారోస్ని లేదా డాట్స్ని వదులుతున్నాడు అనుకుందాం. అండ్ ఆర్చర్ 2 వచ్చేసి వదిలేది చాలా దూరంగా, బట్ తను వదిలే ప్రతి డాట్ ఆర్ యారో కూడా ఆల్మోస్ట్ ఒకే దగ్గర హిట్ అవుతుంది అనుకుందాం. ఈ 2 కేసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఆర్చర్ 1 వచ్చేసి తను రిలీజ్ చేసిన ప్రతి యారో ఆర్ డాట్ని ఆల్మోస్ట్ క్లోజెస్ట్ టు ద టార్గెట్గా రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆర్చర్ 2 వచ్చేసి ఈవెన్ దో హీఈస్ నాట్ వెరీ క్లోజ్ టు ద టార్గెట్, ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి తను వదిలిన యారో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒకే ఏరియాలో హిట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకు 2 కేసెస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ 2 కేసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఆర్చర్ 1 వచ్చేసి ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ క్లోజ్ టు ద టార్గెట్, అంటే తను రిలీజ్ చేసే ప్రతి డాట్ కానీ యారో కానీ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ద టార్గెట్ హిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆర్చర్ 2 వచ్చేసి హిట్టింగ్ ద సేమ్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ టార్గెట్. టార్గెట్ కొద్దిగా దూరంగా ఉన్నా కూడా అతను రిలీజ్ చేసే ప్రతి యారో కూడా ఒక సర్టెన్ ఏరియాలో కన్సిస్టెంట్గా హిట్ అవ్వడం జరుగుతుంది. ఇది మన అబ్జర్వేషన్ ఫర్ ఆర్చర్ 2. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇన్ ఏ మెజర్మెంట్, అంటే మనం ఏదైనా కొలుస్తున్నాం అనుకుందాం. లెటర్స్ సే లెంత్ ఆఫ్ ద బెంచ్ 60 సెంటీమీటర్స్. అంటే మనం ఏదైనా ఒక బెంచ్ కొన్నప్పుడు దాని యొక్క లెంత్ అనేది 60 సెంటీమీటర్స్ అని చెప్పి మనం కొనడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 60 సెంటీమీటర్స్ని ట్రూ వాల్యూ అనుకుంటాం. అంటే యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని మనం ట్రూ వాల్యూ అంటాం. లెటర్స్ సే ఇక్కడ మనకు 2 పర్సన్స్ ఉన్నారనుకున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పర్సన్ 1 వచ్చేసి నాజియా. ఇక్కడ తను ఈ బెంచ్ యొక్క లెంత్ని డిఫరెంట్ టైమ్స్లో మెజర్ చేసినప్పుడు తనకి ఈ రకమైన రీడింగ్స్ వచ్చాయనుకుందాం. అండ్ ఈ రీడింగ్స్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ట్రూ వాల్యూ వచ్చేసి 60 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ కూడా ప్రతి రీడింగ్ కూడా ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ది 60 సెంటీమీటర్స్గా రావడం జరిగింది. అది కేస్ 1. అండ్ ఇలా వచ్చే రీడింగ్స్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే అవి వెరీ క్లోజర్ టు ద ట్రూ వాల్యూ. అది కేస్ 1 ఇన్ ద కేస్ ఆఫ్ నాజియా. అండ్ కేస్ 2లో మనకు ఇంకో పర్సన్ ఉన్నారు, సానియా. తను ఈ బెంచ్ని అగైన్ 5 డిఫరెంట్ కేసెస్లో మెజర్ చేసినప్పుడు తనకు కూడా ఈ రకంగా రీడింగ్స్ వచ్చాయనుకుందాం. ఈ రీడింగ్స్ కన్నా అబ్జర్వ్ చేస్తే ట్రూ వాల్యూ 60, బట్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ వచ్చేసి 64 పాయింట్ సంథింగ్ వచ్చాయి ప్రతి కేసులో. ఈ వాల్యూ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది ట్రూ వాల్యూ. బట్ ఇఫ్ యూ సీ ఆల్ వాల్యూస్ టుగెదర్, అంటే అన్ని వాల్యూస్ని సమ్మరైజ్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 5 వాల్యూస్ కూడా వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్గా రావడం జరిగింది. అది కేస్ 2లో. సో దీన్ని బట్టి మనం సానియా కేసులో కంక్లూజన్ ఏమి ఇవ్వచ్చు అంటే,
మోస్ట్ కన్సిస్టెంట్ వాల్యూస్, బట్ దే ఆర్ నాట్ క్లోజర్ టు ది ట్రూ వాల్యూ. సో ఈ రకంగా మనకు కేస్ 1 అండ్ కేస్ 2 ఉండడం జరిగింది. అండ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఇన్ ఎ మెజర్మెంట్ కేస్ 1లో మనకు క్లోజర్ టు ద ట్రూ వాల్యూ. ఈ రకంగా కానీ మనకి ఏవైనా మెజర్మెంట్స్ వస్తే ఆ సిచ్యువేషన్ని మనం యాక్యురసీ అంటాం. అలా కాకుండా వాల్యూస్ అన్నీ కన్సిస్టెంట్గా లేదా రిలయబుల్గా రిపీటెడ్గా సేమ్ వచ్చాయంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ ట్రూ వాల్యూస్, అలాంటి సిచ్యువేషన్ని మనం ప్రెసిషన్ అంటాం. ఈ రకంగా మనకు యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అనేవి 2 డిఫరెంట్ టర్మ్స్ విచ్ విల్ డిఫైన్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద రిజల్ట్. అంటే మనకు ఫైనల్గా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పేవే ఈ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. మనం కొన్ని కేసెస్ అబ్జర్వ్ చేస్తే ఏ రిజల్ట్ మే బీ యాక్యురేట్ బట్ నాట్ ప్రిసైజ్. అంటే రిజల్ట్స్ అన్నవి కొన్ని సందర్భాల్లో యాక్యురేట్గా ఉండొచ్చు, బట్ ప్రిసైజ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉండొచ్చు అంటే రీడింగ్స్ అన్నవి మనకు వచ్చినవి ప్రిసైజ్గా ఉండొచ్చు, బట్ యాక్యురేట్గా ఉండాల్సిన అవసరం లేదు. రెండు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు, అండ్ ఆల్వేస్ ఏదో ఒకటి ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. కొన్నిసార్లు రెండు కూడా ఉండకపోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఆర్చరీ గేమ్లోని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మనకు 4 కేసెస్ ఉన్నాయి. అండ్ ఈ 4 కేసెస్లో మనకు యారోస్ అన్నవి డిఫరెంట్గా బోర్డ్ని హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కేస్ 1లో అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇన్ ద సెంటర్, అంటే మనం రిలీజ్ చేసిన యారోస్ కానీ డాట్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని సెంటర్లోనే హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ సిచ్యువేషన్లో కనుక యాక్యురసీ కానీ ప్రిసిషన్ కానీ చెక్ చేసామంటే ఫస్ట్ది యాక్యురసీ ఎస్, ఎందుకంటే ఇవి క్లోజర్ టు ద ట్రూ వాల్యూ. ఇన్ ద ఆర్చరీ కేస్ మనకు క్లోజర్ టు ద ట్రూ వాల్యూ అంటే మన బుల్సై టార్గెట్ ఉంటుంది కదా సెంటర్లో, దాన్ని మనం ట్రూ వాల్యూ అంటాం. సో మన ఫస్ట్ కేస్లో రిలీజ్ చేసిన యారోస్ అన్నీ ఆల్మోస్ట్ ట్రూ వాల్యూకి నియర్ బైగా టచ్ అయ్యాయి కాబట్టి మనకు కేస్ 1 ఈజ్ యాక్యురేట్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ప్రిసైజ్. ఇక్కడ ఏంటంటే మనం రిలీజ్ చేసిన యారోస్ అన్నీ ఒకే ప్లేస్లో హిట్ అవ్వడం వల్ల మనకు వచ్చే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ రిలయబుల్ ఆర్ కన్సిస్టెంట్. సో ఇట్ ఈస్ బోత్ యాక్యురేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రిసైజ్. అది మన కేస్ 1. అండ్ ఇప్పుడు కేస్ 2 చూసామంటే క్లస్టర్డ్ బట్ ఫార్ ఫ్రమ్ సెంటర్. క్లస్టర్డ్ అంటే హిట్ అయిన యారోస్ అన్నీ ఒకే ఏరియాలో హిట్ అయ్యాయి, బట్ ఆ ఏరియా వచ్చేసి మన ట్రూ వాల్యూ అయిన బుల్సైకి చాలా దూరంగా ఉంది. సో ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఇది యాజ్ పర్ ది సెకండ్ డెఫినేషన్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. ఆర్చరీ ఈస్ కన్సిస్టెంట్, ఆల్ ద యారోస్ ఆర్ హిట్టింగ్ అట్ ద సేమ్ పాయింట్, బట్ the point is very far from the true value or bullseye. సో ఈ సిచ్యువేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది నాట్ యాక్యురేట్ బట్ ఇట్ ఈస్ ప్రిసైజ్. ఇది మన కేస్ 2. అండ్ నెక్స్ట్ కేస్ 3 చూసామంటే స్కాటర్డ్ అరౌండ్ ద సెంటర్, అంటే సెంటర్ చుట్టూ ఇవి డిఫరెంట్ డైరెక్షన్స్లో హిట్ అవ్వడం జరిగింది. అది మన కేస్ 3. ఇది నియర్ టు ట్రూ వాల్యూ, నియర్ టు బుల్సై సెంటర్కి, బట్ దే ఆర్ నాట్ క్లస్టర్డ్ అట్ సేమ్ పాయింట్ కదా. సో మనకు థర్డ్ కేస్ వచ్చేసరికి ఇట్ ఈస్ యాక్యురేట్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిసైజ్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం 4th కేస్ చూసామంటే స్కాటర్డ్ ఆల్ ఓవర్ బోర్డ్. మనం రిలీజ్ చేసిన యారోస్ అన్నీ బోర్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో హిట్ అయ్యాయి. అవి నాట్ క్లోజ్ టు ట్రూ వాల్యూ అండ్ నాట్ ఈవెన్ స్కాటర్డ్ అట్ సేమ్ ప్లేస్. సో ఈ సిచ్యువేషన్లో మనకు నో యాక్యురేట్ ఆర్ నో ప్రిసైజ్. ఈ రకంగా మనం డిఫరెంట్ కేసెస్లో యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అన్నది ఎలా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ద కేస్ 1 బోత్ యాక్యురేట్ అండ్ ప్రిసైజ్. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ అవర్ రిజల్ట్ ఈస్ బోత్ యాక్యురేట్ అండ్ ప్రిసైజ్, then
ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ రీడింగ్. అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ యొక్క వాల్యూ అన్నది బోత్ యాక్యురేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రిసైజ్ అయినప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ సరైన దారిలో వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అన్నవి ల్యాబ్స్లోనే కాకుండా ఈవెన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్లో కూడా ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ ఈవెన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అనే విఎస్ఐక్యూ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు లెర్న్ దిస్ క్వశ్చన్. అండ్ దీని తర్వాత ఇంతవరకు మనం యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఉన్నప్పుడు రీడింగ్ అనేది బాగుంటుందని చెప్పి తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్లో మనం మెజర్ చేసే వాల్యూస్ అన్నవి ఆల్వేస్ నాట్ 100% యాక్యురేట్ ఆర్ ప్రిసైజ్. అన్నిసార్లు మనం కరెక్ట్గా యాక్యురేట్గా ఆర్ ప్రిసైజ్గా మెజర్మెంట్స్ తీసుకుంటాము లేదా క్యాల్కులేట్ చేస్తామని సిచ్యువేషన్ ఎక్కడా కూడా ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో ఎర్రర్స్ అన్నవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అసలు ఈ ఎర్రర్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. An error is the difference between the measured value of a quantity and its actual value. అంటే ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య ఉండే తేడా ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఎర్రర్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి మన ట్రూ వాల్యూ 15 సెంటీమీటర్స్ అనుకున్నామంటే మనం మెజర్ చేసినప్పుడు మనకు 15.2 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఎర్రర్ అంటే ఏమొస్తుందంటే యాజ్ పర్ ద డెఫినేషన్ ఇక్కడ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అంటే మనం మెజర్ చేసిన వాల్యూలోంచి ట్రూ వాల్యూని తీసేసామంటే మనకు వచ్చే వాల్యూనే ఎర్రర్. అండ్ ఈ కేసులో వచ్చేసి 15.2 మైనస్ 15 చేస్తే మనకు 0.2 సెంటీమీటర్స్గా రావడం జరుగుతుంది. ఇది ఎర్రర్ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ ఈ ఎర్రర్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఇక్కడ వచ్చేసి మనకు మేజర్గా ఎర్రర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది సిస్టమేటిక్ ఎర్రర్స్ అండ్ సెకండ్ది ర్యాండమ్ ఎర్రర్స్. అండ్ అగైన్ మనకు సిస్టమేటిక్ ఎర్రర్స్లో 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అండ్ సెకండ్ది ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ అండ్ థర్డ్ది పర్సనల్ ఎర్రర్స్. యాక్చువల్గా మనకు బుక్లో ఈ మాత్రం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇంకోటి లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అని ఉంటుంది. అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ కిందకి వస్తుంది, బట్ మనకు సపరేట్గా మెన్షన్ చేశారు. దాన్ని కూడా మనం మన ఫర్దర్ డిస్కషన్లో క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఎర్రర్స్ గురించి 1 by 1 అవేంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి సిస్టమేటిక్ ఎర్రర్స్. అందులో ఫస్ట్ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. అంటే సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే ఫాల్ట్ వల్ల మన మెజర్మెంట్స్లో వచ్చే ఎర్రర్స్ని మనం ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటాం. కాస్డ్ బై ఫాల్టీ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. సరిగా పనిచేయని ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఒక థర్మోమీటర్ని తీసుకున్నామంటే మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ని మెజర్ చేసినప్పుడు మనకు థర్మోమీటర్లో లెటర్స్ 104 degrees అని చూపించింది అనుకుందాం. బట్ మనకు యాక్చువల్గా ప్రాక్టికల్గా వాటర్ అనేది 100 degrees దగ్గరే బాయిల్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రకంగా మనకు 4 degrees అనేది ఎర్రర్ చూపించింది. ఈ రకంగా ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ వల్ల మనకి ఏదైనా ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అని అంటాం. అండ్ ఇది మన ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ దీని తర్వాత ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. సో ఇక్కడ మనం చేసే ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం సగం సగం తెలుసుకొని లేదా తెలిసి తెలియక డీటెయిల్గా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతే మనకు చాలా వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రకంగా ఏదైనా ఒక ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని మనం ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు,
ఇక్కడ ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది చేసే తప్పేంటంటే థర్మామీటర్‌ని నోట్లో పెట్టి టెంపరేచర్‌ని చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడేంటంటే ఎగ్జాక్ట్‌గా టెంపరేచర్‌ని మెజర్ చేయాలంటే మన ఆర్మ్స్ కింద అంటే చంకలో థర్మామీటర్‌ని కేర్‌ఫుల్‌గా ప్లేస్ చేసి దాన్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగనే కాదు, టెంపరేచర్‌ని మెజర్ చేయడానికంటే ముందు ఫస్ట్ దాన్ని ప్రాపర్‌గా షేక్ చేయాలి. సో దట్ మనకు ఏదైనా మెర్క్యూరీ గనక కాలంలో ఉంటే అది బాటమ్ లెవెల్‌కి పడిపోతుంది. తర్వాత మనం టెంపరేచర్‌ని మెజర్ చేయాలి. సో, ఈ రకంగా ఎక్స్‌పెరిమెంటల్ ప్రొసీజర్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉండడం వల్ల ఏదైనా ఒక ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని మనం ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్‌పెరిమెంటల్ టెక్నిక్ అని చెప్తాం. అండ్ దీని తర్వాత పర్సనల్ ఎర్రర్స్. ఇది చాలా సింపుల్. సో, ఎక్స్‌పెరిమెంట్ చేసే పర్సన్ యొక్క మూడ్ బట్టి, లేకపోతే వాళ్ళ క్యాపబిలిటీ బట్టి, లేదా ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంట్ యొక్క రిజల్ట్ అనేది వేరీ అవుతుంది. దీన్నే మనం పర్సనల్ ఎర్రర్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైనా ఒక మెజర్‌మెంట్ యొక్క లెంగ్త్‌ని మెజర్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు స్కేల్‌ని బెంచ్ పక్కన ఉంచి దాన్ని రీడింగ్స్‌ని క్లియర్‌గా మెజర్ చేస్తూ ఉంటే మనం తీసుకునే ప్రతి రీడింగ్ ఒకే డైరెక్షన్ నుంచి తీసుకోవాలి. ఒకసారి ఇటు, ఒకసారి అటు చేంజ్ అవుతూ డిఫరెంట్ డైరెక్షన్స్‌లోంచి తీసుకున్నామంటే, మన హెడ్ యొక్క పొజిషన్ బట్టి మనం చూసే పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది. దానివల్ల మనకొచ్చే రీడింగ్ కూడా చాలా మిస్టేకెన్‌గా వస్తుంది. దీనివల్ల పెద్ద ఎర్రర్స్ కూడా జనరేట్ అవుతాయి. దీన్నే మనం పర్సనల్ ఎర్రర్స్ అంటాం. అండ్ ఈ రకంగా మనకు సిస్టమాటిక్ ఎర్రర్స్ అన్నవి 3 టైప్స్‌లో ఉంటాయి. అండ్ దీని తర్వాత మన సెకండ్ టైప్ వచ్చేసి ర్యాండమ్ ఎర్రర్. మనం ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు చాలా రకాలైన ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ యాస్ వెల్ యాస్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మేజర్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ గానీ, లేకపోతే సరౌండింగ్స్ గానీ, విండ్ ఫ్లో గానీ, అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ గానీ, ఇలాంటివి అవి ఎక్స్‌పెరిమెంట్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో మనకు ముందుగా ఆలోచన ఉండదు. సడన్‌గా ఏదైనా ఒక ఫ్యాక్టర్ యాక్ట్ అవుతుంది. దానివల్ల మన రిజల్ట్ మారిపోతుంది. ఫర్ సపోజ్ మనం ఏదైనా సింపుల్ పెండులమ్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం అనుకుంటే, ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో సడన్‌గా ఏదైనా ఒక విండ్ ఫ్లో వచ్చిందనుకుందాం. ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు ఆసిలేషన్స్‌ని కాలిక్యులేట్ చేస్తున్నాం. సడన్‌గా ఏదైనా ఒక విండ్ అనేది వచ్చింది. గాలి వీచిందనుకుందాం. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆసిలేషన్ అన్నది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. యాస్ పర్ దట్ మనకు వచ్చే రిజల్ట్ కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఈ రకంగా మనకు సడన్‌గా వచ్చే ఎర్రర్స్‌ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. వీటికొక ప్రత్యేకమైన రీజన్ అంటే ఏమి ఉండదు. సో, ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ క్లియర్‌గా చూడవచ్చు. ఇందాక చెప్పుకున్నవే. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సడన్‌గా వచ్చే ఎర్రర్స్‌ని మనం ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. అండ్ దీని తర్వాత ఇందాక చెప్పినట్టు మనకి ఇంకో టైప్ ఆఫ్ ఎర్రర్ ఉంది. అదేంటంటే లీస్ట్ కౌంట్ ఎర్రర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీస్ట్ కౌంట్ అంటే ఏంటంటే సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్‌ని యూజ్ చేసి కొలవగలిగే అతి చిన్న వాల్యూనే మనం ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీటర్ స్కేల్‌ని యూజ్ చేసి మాక్సిమం వీలైతే ఒక మిల్లీమీటర్ దాకా మనం మెజర్‌మెంట్‌ని కొలవచ్చు. అలా కాకుండా 1 మీటర్ కంటే తక్కువ ఉన్న లెంగ్త్‌ని మెజర్ చేయాలంటే మన ఇన్స్ట్రుమెంట్ అన్నది యూజ్ అవ్వదు. నార్మల్ స్కేల్ అన్నది సెట్ అవ్వదు. ఇలాంటి సందర్భాల్లో మనకొచ్చే ఎర్రర్స్‌నే మనం లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అని చెప్తాం. సో, ఇక్కడ లీస్ట్ కౌంట్ డెఫినిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ల్యాబ్. సో, లీస్ట్ కౌంట్ అంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్‌ని యూజ్ చేసి మెజర్ చేయగలిగే మినిమమ్ వాల్యూనే లీస్ట్ కౌంట్ అంటాం. సో, ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్ స్కేల్. నార్మల్ స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ చూస్తే 0.1 సెంటీమీటర్. నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ చూసామంటే 0.01 సెంటీమీటర్స్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రూ గేజ్. దీని యొక్క లీస్ట్ కౌంట్ చూస్తే 0.001 సెంటీమీటర్స్‌గా ఉంటుంది. అండ్ సిమిలర్లీ మన స్పెరోమీటర్, ఇది కూడా మనం థిక్‌నెస్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని లీస్ట్ కౌంట్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 0.001 సెంటీమీటర్స్‌గా ఉంటుంది. అండ్ ఇది మన లీస్ట్ కౌంట్ ఎర్రర్స్. ఇంతవరకు మనం చూసుకుందేంటి? ఎర్రర్స్ అంటే ఏంటి? ఆ ఎర్రర్స్‌లో ఎన్ని రకాలున్నాయి? ఇప్పుడు మనం ఈ ఎర్రర్స్‌ని
ఎలా కరెక్ట్ చేయాలి, ఆ ప్రొసీజర్నే మనం అప్రాక్సిమేషన్ అంటాం. మనం ఎర్రర్ వచ్చిందని అలా వదిలేయకూడదు కదా. సో అలా వదిలేయకుండా ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసే ప్రాసెస్నే మనం అప్రాక్సిమేషన్ అంటాం. ఈ అప్రాక్సిమేషన్ చేయడానికి మనకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ల్యాబ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. సో ఫస్ట్ లెట్ us సే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసామనుకుందాం. ఆ ఎక్స్పెరిమెంట్స్లో మనకు డిఫరెంట్ రీడింగ్స్ వచ్చాయి. ఆ రీడింగ్స్ ప్రకారం మనం వాటిని A1 A2 A3 అప్ టు AN అనుకుందాం. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ అప్రాక్సిమేషన్లో ఏం చేయాలంటే ఫైండ్ ది మీన్ వాల్యూ ఆర్ యావరేజ్. మీన్ అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మీన్ కనుక్కుంటే దీన్ని మనం ఏ సఫిక్స్ మీన్తో డినోట్ చేస్తాం. మీన్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 అప్ టు AN డివైడెడ్ బై N. ఇక్కడ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్. ఇది మన ఫస్ట్ స్టెప్. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. అది ఎలాగంటే ఏ మీన్ ఈక్వల్స్ టు సిగ్మా I ఈక్వల్స్ టు 1 టు N. అంటే మనకు ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 1 నుంచి స్టార్ట్ అయ్యి N వరకు ఉంటుంది. అండ్ బ్రాకెట్ని ఇలా పెట్టుకుంటే AI బై N అనేది వస్తుంది. ఈ ఫార్ములా అన్నది జస్ట్ ఒక రిప్రజెంటేషన్ మాత్రమే. మెయిన్గా మనకు గుర్తుండాల్సింది వచ్చేసరికి ఇదనమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుండాలి. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన టోటల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి దాని యొక్క యావరేజ్ని కనుక్కోవాలి. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ నొటేషన్ పర్పస్ మాత్రమే. మనకు గుర్తుండాల్సింది మెయిన్గా ఈ పార్ట్. మీన్ అన్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అది మన ఫస్ట్ స్టెప్. నౌ ద సెకండ్ స్టెప్ చూసామంటే సబ్ట్రాక్ట్ ది మీన్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ రీడింగ్. ఇక్కడ వచ్చిన మన వాల్యూని, ఇక్కడ ఆన్సర్ ఏదైతే వస్తుందో ఏ మీన్ అనే వాల్యూ వస్తుంది కదా, దాన్ని మన ప్రతి రీడింగ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా చేసామంటే మనకేమొస్తుందంటే mod delta A1 ఈక్వల్స్ టు mod A1 మైనస్ A మీన్. ఇక్కడ మోడ్లెస్ సింబల్ ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఫైండ్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఇన్ ద సెకండ్ స్టెప్ దట్ విల్ బీ ఆల్వేస్ ఎ పాజిటివ్ నెంబర్. సో అందువల్ల మనం దీనికి మోడ్లెస్ అనే సింబల్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూలోంచి మన మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ సిమిలర్లీ ఫర్ ఈచ్ వాల్యూ మనం ఇలా చేయాల్సి ఉంటుంది. సో అప్ టు mod delta AN ఈక్వల్స్ టు mod AN మైనస్ A మీన్. ఈ రకంగా మనం అన్ని వాల్యూస్కి మోడ్ వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కనుక్కున్న మోడ్ వాల్యూని మనం ఏం చెప్తామంటే అబ్సల్యూట్ ఎర్రర్. అంటే సెకండ్ స్టెప్లో మనకు వచ్చిన మెజర్మెంట్లోంచి మెయిన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూనే అబ్సల్యూట్ ఎర్రర్ అని మనం చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు MCQస్లో అడిగే ఛాన్స్ ఉంది, సో గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ స్టెప్ చూసామంటే ఇక్కడ స్టెప్ 3 ఫైండ్ ది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అంటే ఇక్కడ సింపుల్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఇందాక మనకు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీన్ వాల్యూని మనం ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే దీన్ని మనం డెల్టా ఏ మీన్ అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈక్వల్స్ టు mod delta A1 plus mod delta A2 plus mod delta A3 up to mod delta AN డివైడ్ విత్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి N. సో ఇది మన మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అండ్ దీని ప్రకారం మనం దీన్ని ఇంకో రకంగా రాసామంటే సిగ్మా సింబల్ యూస్ చేసి సిగ్మా I ఈక్వల్స్ టు 1 to N బ్రాకెట్
డెల్టా ఏఐ డివైడెడ్ బై ఎన్. ఈ రకంగా మనం నొటేషన్ని రాయాల్సి ఉంటుంది. ఇది మన థర్డ్ స్టెప్. అండ్ ఈ వాల్యూని మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మన థర్డ్ స్టెప్. అండ్ దీని తర్వాత ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ని కనుక్కోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఈ వాల్యూని యూజ్ చేసి మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి ప్లస్ చేసినప్పుడు వస్తుంది ఒక వాల్యూ, ఇంకోటి మైనస్ చేసినప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. మన ట్రూ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆఫ్టర్ ఎర్రర్ కరెక్షన్, అది ఆల్వేస్ ఈ 2 వాల్యూస్ మధ్యలోనే ఉంటుంది. ఒకటి ప్లస్ చేసినప్పుడు వచ్చే వాల్యూ, ఇంకోటి మైనస్ చేసినప్పుడు వచ్చే వాల్యూ. మన ట్రూ వాల్యూ అన్నది ఆల్వేస్ ఈ రెండిటి మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది. అది మన స్టెప్ 3. అండ్ స్టెప్ 4 చూసామంటే నెక్స్ట్ డివైడ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ విత్ ది మీన్ వాల్యూ. అంటే ఇక్కడ మనకు వచ్చిన స్టెప్ 3లో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని మీన్ వాల్యూతో డివైడ్ చేయాలి. అలా చేసినప్పుడు డెల్టా ఏ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ డివైడెడ్ బై ఏ మీన్. ఇది మన ఫోర్త్ స్టెప్. అండ్ ఈ రకంగా మనం చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో దాన్నే మనం రిలేటివ్ ఎర్రర్ అంటాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టిల్ హియర్ దిస్ వాల్యూ మనకు యూనిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఇక్కడికి వచ్చాక రిలేటివ్ ఎర్రర్కి యూనిట్స్ అనేవి ఉండవు. బికాస్ ఇన్ ద న్యూమరేటర్ దిస్ ఈజ్ వన్ సేమ్ వాల్యూ, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వాల్యూ. మీన్స్ ఇది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, ఇది కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. సో దీనికి వచ్చే రీడింగ్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు యూనిట్స్ అనేవి ఉండవు. అది మన స్టెప్ 4. అండ్ ఫైనల్గా మనకు స్టెప్ 5 చూసామంటే మల్టిప్లై ది రిలేటివ్ ఎర్రర్ బై 100. మనకు వచ్చిన ఈ రిలేటివ్ ఎర్రర్లో ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. దాన్నే ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. డెల్టా ఏ పర్సెంట్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ డివైడెడ్ బై ఏ మీన్ ఇంటూ 100. ఈ రకంగా మనం చేసినప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పర్సెంటేజ్ ఎర్రర్ అని చెప్తాం. అండ్ ఇది మన ప్రొసీజర్ ఫర్ అప్రాక్సిమేషన్. టోటల్గా 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ని మనం ఫాలో అయితే మనకు ఫైనల్గా పర్సెంటేజ్ ఎర్రర్ అనేది వస్తుంది. దాని ప్రకారం మన క్యాలిక్యులేషన్లో ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఉంది అని మనం కనుక్కోవచ్చు. దాని ప్రకారం మన ఫైనల్ ఆన్సర్కి మోడిఫికేషన్ చేసి ఎర్రర్ కరెక్షన్ని చేయవచ్చు. అండ్ దీంతో మనం అప్రాక్సిమేషన్ టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఈ ప్రొసీజర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఈ 5 స్టెప్స్ని 1 బై 1 ఆ ఎగ్జాంపుల్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో టోటల్గా మనకు ఎర్రర్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఇది మన ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చారు. దీని ప్రకారం ఒక పెండులం అన్నది 5 ఆసిలేషన్స్కి ఎంత టైం తీసుకుంటుంది అని కొన్ని రీడింగ్స్ని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఈ రీడింగ్స్ని యూజ్ చేసి మనం ఇప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గివెన్ రీడింగ్స్. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు వచ్చిన గివెన్ రీడింగ్స్ని ఈ రకంగా రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు యావరేజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ టీ మీన్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ రీడింగ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసామంటే మనకు టోటల్గా ఇక్కడ 5 రీడింగ్స్ని ఇవ్వడం జరిగింది అండ్ న్యూమరేటర్లో వీటి యొక్క సమ్మేషన్. సో వీటన్నింటినీ సమ్ చేసామంటే మనకు ఫైనల్గా టీ మీన్ ఈక్వల్స్ టు 13.12 సెకండ్స్ వస్తుంది డివైడ్ విత్ 5. ఇక్కడ 13.12 సెకండ్స్ని 5తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 2.624 సెకండ్స్గా వస్తుంది.
అండ్ దీన్ని మన ప్రీవియస్ టాపిక్ అయిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని యూజ్ చేసి రౌండ్ ఫిగర్ చేసామంటే 4 అన్నది లెస్ దాన్ 5 ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అండ్ 2 అన్నది ప్రీసీడింగ్ నెంబర్. ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నది లెస్ దాన్ 5 అయినప్పుడు ప్రిసీడింగ్ నెంబర్ని అలాగే రాయాల్సి ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి రౌండ్ ఆఫ్ చేస్తే 2.62గా ఉంటుంది. అండ్ ఇది మన స్టెప్ 1 మీన్ కనుక్కున్న తర్వాత మనకు వచ్చిన ఆన్సర్. అండ్ దీని తర్వాత స్టెప్ 2 చేయాలి. ఇప్పుడు మనం స్టెప్ 2లో ఏం చేయాలి, మనకు వచ్చిన మీన్ని ప్రతి రీడింగ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, సపరేట్గా ఇండివిజువల్గా సపరేట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ mod delta t1 కనుక్కున్నామంటే 2.63 ఇది ఫస్ట్ రీడింగ్. దీంట్లోంచి మనకు వచ్చింది 2.62. దీన్ని మైనస్ చేస్తే 0.01 సెకండ్స్ వస్తుంది. అండ్ అలాగే సెకండ్ రీడింగ్ని చేసామంటే మనకు 0.06 వస్తుంది. సిమిలర్లీ థర్డ్ రీడింగ్ చేస్తాం, ఫోర్త్ రీడింగ్ని కూడా చేస్తాం, అండ్ ఫైనల్గా ఫిఫ్త్ రీడింగ్ని కూడా చేస్తే మనకు 0.18 సెకండ్స్ అనేది వస్తుంది. ఇది మన సెకండ్ స్టెప్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే థర్డ్ స్టెప్. అండ్ ఈ థర్డ్ స్టెప్లో లెటస్ సే మన ఇందాక వచ్చిన రీడింగ్స్ అనుకుంటే మనం థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే ఫైండ్ ది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇందాక మనకు వచ్చిన రీడింగ్స్ యొక్క మీన్ వాల్యూని కనుక్కోవాలి, వీటన్నింటి యొక్క మీన్ని కనుక్కోవాలి, యావరేజ్ని కనుక్కోవాలి. అది ఎలాగంటే డెల్టా టీ మీన్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్స్. టోటల్ 5 ఉన్నాయి. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు 0.54 సెకండ్స్ వస్తుంది. సమ్మేషన్ డివైడెడ్ బై 5. అండ్ ఇప్పుడు 0.54/5ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.11 సెకండ్స్ వస్తుంది. ఇది మన మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ థర్డ్ స్టెప్. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ ట్రూ వాల్యూని కనుక్కోవాలి. టీ ఈక్వల్స్ టు మీన్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మన ట్రూ వాల్యూ ఎంత ఉంది అని కనుక్కోవచ్చు. చాలా సందర్భాల్లో విఎస్సికి అడిగే ఛాన్స్ ఉంది. మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చేసి వీటి యొక్క ట్రూ వాల్యూ ఏంటి అని అడుగుతారు. అలాంటి సందర్భాల్లో మనం ఈ థర్డ్ స్టెప్ వరకు చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలంటే ట్రూ వాల్యూ టీ ఈక్వల్స్ టు మనకు మీన్ వాల్యూ వచ్చేసి 2.62 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేసి 0.11 వచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు మనకు 2 వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ 2.62ని 0.11ని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2.62ని 0.11ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది. సో అలా చేసినప్పుడు అండ్ ఫైనల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ ట్రూ వాల్యూ ఆఫ్ ది రీడింగ్ అన్నది మనకు ఆల్వేస్ బిట్వీన్ 2.51 అండ్ 2.73 మధ్యలోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది మన థర్డ్ స్టెప్. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ అని చూద్దాం. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే డివైడ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ విత్ ది మీన్ వాల్యూ. దీని ప్రకారం డెల్టా టీ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది 0.11 సెకండ్స్ డివైడెడ్ బై 2.624 సెకండ్స్గా వస్తుంది. ఇక్కడ సెకండ్ అన్నవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు దీన్ని డివైడ్ చేసామంటే ఫైనల్గా 0.042 అని ఆన్సర్ రావడం జరుగుతుంది. దీన్నే మనం రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఇందాక మన డిస్కషన్లో చూసాం కదా, ఆ రిలేటివ్ ఎర్రర్ అంటే ఇది 0.04. అండ్ ఇది మన ఫోర్త్ స్టెప్. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ స్టెప్ చూసామంటే మల్టిప్లై ద రిలేటివ్ ఎర్రర్ బై 100. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. అలా చేస్తే డెల్టా టీ ఈక్వల్స్ టు 0.042 × 100 చేస్తే మనకు
4.2% అనేది రావడం జరుగుతుంది ఫైనల్గా. ఈ ఫైనల్ ఆన్సర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం పర్సెంటేజ్ ఎర్రర్ అంటాం. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ అప్రాక్సిమేషన్. మనకు వచ్చిన టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ 4.2% ఎర్రర్ని కలిగి ఉన్నాయి అని చెప్పవచ్చు. అండ్ ఈ పర్సెంటేజ్ ఎర్రర్ని యూజ్ చేసి మనం ఆ పెండులం యొక్క ట్రూ వాల్యూ ఆఫ్ టైం పీరియడ్ని ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ ఇది మన ప్రొసీజర్ ఫర్ అప్రాక్సిమేషన్. అండ్ దీంతో మన వీడియో అన్నది ఫినిష్ అవుతుంది. మన అప్కమింగ్ వీడియోలో మనకు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే ఇంకో టాపిక్ ఉంది. దాని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.